పత్రికలన్నీ చూసినాం ఇవాళ. కాళేశ్వరం మీద ఖర్చు అయ్యేంత ప్రభుత్వమే భరించాలని గుత్తేదారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లులు కూడా ఇవ్వాలని వాళ్ళు ఆ లేఖలో పేర్కొన్నట్టు పత్రికలు ఉటంకించినాయి. మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం రిపేర్లు చేయడానికి కుంగిపోయిన మేడిగడ్డ కానివ్వండి, అన్నారం కానివ్వండి, సుందిల్ల కానివ్వండి, ఇక్కడ ఏవైతే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండేషన్స్ ప్రకారం పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాని ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని ఖరాఖండిగా రెండు కాంట్రాక్ట్ కంపెనీలు, ఒకటేమో ఎల్ఎన్టీ పిఈఎస్ 2 రోజుల క్రితం లేఖ రాసింది, మేడిగడ్డ నిర్మాణ సంస్థ, ఇది బ్యారేజీ నిర్మాణ సంస్థ. రెండవది ఆప్కాన్స్, అన్నారం బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్, రెండు కూడా ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. ప్రభుత్వానికి లేఖలు రాయడమే కాదు, ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ ప్రకారం ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలు ఏవైతే ఇవి మొత్తం అసలు ఎక్కడ కుంగింది, ఏంది, ఆ కాంక్రీట్ స్టెబిలిటీ ఎంత ఉన్నది, దాంట్లో స్ట్రెంగ్త్ ఎంత ఉన్నది, ఇవన్నీ ఏవైతే పరీక్షలు చేయాలనో ఆ పరీక్షలకు 40 కోట్లు ఖర్చు అయితే ఆ ఖర్చు కూడా ప్రభుత్వం భరించాలని ఖరాఖండిగా లేఖలు రాసింది. అంటే ఏముందని అంటే, ప్రభుత్వం ఏమో కాళేశ్వరంలో జరిగిన అవినీతి చాలా పెద్దది, మేము నిర్మాణ సంస్థల నుంచి కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ లేఖ చూస్తూ ఉంటే ప్రభుత్వం దగ్గర నుంచి వాళ్ళు రికవరీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాంట్రాక్ట్ కంపెనీలే ఆ కాళేశ్వరంలో ఏదైతే ఖర్చు, రిపేర్ ఖర్చు కానివ్వండి, పరీక్షల ఖర్చు కానివ్వండి, మిగతా ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే జరిగినాయో వాటన్ని ఖర్చును కూడా ప్రభుత్వం నుంచి రికవరీ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక విధంగా ఇన్ని రోజులు కాళేశ్వరం కూలిపోయి ప్రభుత్వానికే నష్టం, ఇప్పుడు మళ్ళీ రిపేర్లు చేయించి మళ్ళా ఆ డబ్బు కూడా మళ్ళీ ప్రభుత్వం వెచ్చిస్తే ఇక మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం ఈ 7వ బ్లాకు ఏదైతే కుంగిపోయిందో అది పనికి రాదు, 7వ బ్లాక్ తీసేయాలి. 6వ బ్లాకు 8వ బ్లాక్ మధ్యలో మొత్తంగా స్ట్రక్చర్ మొత్తం కింది నుంచి ఫౌండేషన్ సీకెంట్ పైల్ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేసినారో, మరి ఆ సీకెంట్ పైల్స్ యూజ్ చేస్తారా, వేరే ఫౌండేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తారా, ఇది సెకండరీ. కానీ మొత్తంగా 7వ బ్లాకు 6వ బ్లాకు 8వ బ్లాకు మధ్యలో అనుసంధానం చేసే 7వ బ్లాక్ ఏదైతే ఉందో పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. నాకున్న సమాచారం ప్రకారం ఈ 3 బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన ఏవైతే ఇచ్చిన సిఫారసుల మేరకు మనం చేయాలనుకుంటే దాదాపు 10,000 కోట్ల ఖర్చు అవుతుంది. 10,000 కోట్లు ఖర్చు అవుతుంది ఇవాళ. ఇప్పటికే మనం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంకొక 10,000 కోట్లు మళ్ళీ ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని గుత్తేదారు సంస్థలే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఇవాళ. అంటే ఎట్లా దివాలా తీసింది రాష్ట్రం, అసలు ప్రభుత్వానికి ఏమైనా ఆజమాయిషీ ఉందా ఈ కాంట్రాక్ట్ కంపెనీల మీద అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెత్తినోరు కొట్టుకొని మొత్తుకుంటూ చెప్తున్నారు కాళేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత ఆర్థిక నష్టమని. నిన్ననే వారి సూర్యాపేటలో హుజూర్నగర్లో, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మరి మాట్లాడి ఇంత పెద్ద ఆర్థిక నష్టం జరిగింది, మరి దీన్ని రికవరీ ఎవరి దగ్గర నుంచి చేస్తారనే మాట మాత్రం కూడా మాట్లాడతలేరు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ వచ్చింది మీకు, ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక వచ్చింది, ఫైనల్ రిపోర్ట్ వచ్చింది, అవునా? కాగ్ రిపోర్ట్ వచ్చింది. దీని మీద 3 రిపోర్ట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక 4వ రిపోర్ట్ రావాల్సింది కేవలం జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్, పీసీ ఘోష్ గారి కమిషన్ రిపోర్ట్ రావాలి. అది ఇంకో 2 నెలలు పొడిగించారు. మధ్యలో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తాం, వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పి నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న కేసీఆర్ గారే కానీ హరీష్ రావు గారే మాట మాత్రం కూడా మాట్లాడలే. అదే మా నాయకులు ఈటల రాజేందర్ గారు, నేను విచారణ సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు నన్ను రమ్మంటే నేను రావడానికి సిద్ధమని వారు ఇదివరకే తెలియజేశారు. నేను తప్పే చేయలే కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను బాజాప్తా కమిషన్ ఏ సమాచారాన్ని అయితే కోరుతుందో ఆ సమాచారాన్ని వారికి ఇస్తా అని చెప్పడంలో ఔచిత్యం ఉన్నది. మరి అదే మాట కేసీఆర్ కానీ హరీష్ రావు గారిని చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఇంకోవైపు కాళేశ్వరంలోని కాంట్రాక్ట్ కంపెనీలు ఈ విధంగా మొత్తం ప్రభుత్వానికే డిమాండ్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా
ఇవాళ లేఖలు రాస్తూ ఉంటే ముఖ్యమంత్రి కానీ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు? కనీసం వాళ్ళను టేమ్ చేసే పరిస్థితి లేదు, వాళ్ళని దారికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే కాళేశ్వరంలోని 6వ బ్లాక్ కుంగిపోయిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. గుత్తేదారుల మీద చర్యలు తీసుకోవాలి, 17 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఉండగా ఇవాళ మళ్ళా గుత్తేదారు సంస్థలు ఏవైతే కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయో ఎల్ఎన్టీ పిఈఎస్ కానివ్వండి, ఆప్కాన్స్ కానివ్వండి, వీరు మళ్ళా ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసే విధంగా ఉల్టా ఆ పరీక్షల ఖర్చులు ప్రభుత్వం భరించాలి 40 కోట్లు, తర్వాత ఇంకా ఈ మొత్తం దానికి రిపేర్ ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంకేం రాసిందట ఈ గుత్తేదారు కంపెనీలు పెండింగ్లో ఉన్న ఫైనల్ బిల్లు ఓఎండ్ఎం బిల్లుతో కలిపి 176 కోట్లు చెల్లించాలి. దాంతోపాటు ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు మేము చేసిన పనులు 4.5 కోట్లు ఉన్నాయి, బ్యాంక్ గ్యారెంటీలు 45 కోట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు ఇవ్వాలని వాళ్ళు ఉల్టా లెటర్ పెట్టిందంటే ఏ రకంగా తయారైందో ఒకసారి ఆలోచన చేయండి.